హలో మా అందరికీ కొరటాల శివ గారు డైరెక్ట్ చేసిన దేవరా మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతున్నా చాలా మందికి డౌట్ అయితే ఉంది. దేవరని చంపగలిగినోడెవడు, దేవర ఒంట్లో కత్తి దించగలిగినోడెవడు అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. సో ఆ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను ట్రై చేశాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. మూవీలో రాయప్ప చెల్లెలి పెళ్లి రోజు రాయప్ప వైఫ్ తన కూతురు తంగాన్ని ఇలా అడుగుతుంది, నీకు ఈడు జోడు కుదిరేటట్టు చాలా మంది ఉన్నారే, నచ్చితే చెప్పు, పక్కనే పీటలేసి నీకు కూడా చేసేద్దాం. అలా అడిగినప్పుడు తంగం దేవరాన్ని చూపిస్తుంది. తంగం పక్కనే ఉన్న దేవర వైఫ్ ఇలా అంటుంది, వరసైనోళ్ళు ఇంతమంది ఉంటే నా మొగుడికే ఎసరు పెడతాండావు. అండ్ నెక్స్ట్ ఆయుధాలు ఏ ఊరికి పోతాయనే సీన్లో బైరా కొడుకు ఈసారి మా ఊరికే వస్తాయని అంటాడు కదా. అప్పుడు తంగం ఇలా అంటుంది, మీ ఊరికి రావాలని దేవరా అనుకుంటేనే బైరా గెలుస్తాడు. ఈ 2 విషయాల్ని పక్కనే ఉండి గమనించిన వర మా నాన్న దేవర బ్రతికి ఉంటే నా తంగం నాకు దక్కదు అని బైరా వాళ్ళ గ్యాంగ్తో వర చేతులు కలిపి మొత్తం ప్లాన్ చేసే దేవరాకి ఫుల్గా తాగించి సరైన సమయం చూసి వర దేవరను చంపేస్తాడు. years later. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు.